ప్రజెంట్ లకిడికపూర్లో ఉన్నాం కాబట్టి ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చి ఆ రైడ్ని స్వైప్ చేసి కస్టమర్కి కాల్ చేశాను. తను కూడా వచ్చేసారు. ఏంటి పాస్పోర్ట్ ఇది? పాస్పోర్ట్ ఇది ఈ నెంబర్కి కాల్ చేస్తే చేస్తారు. చెప్పండి నా ఓటీపీ. 9404. ఎంత చూపించింది అన్న అమౌంట్? 146. వాళ్ళ దగ్గర తీసుకోవాలి అమౌంట్? లేదు, నేను ఇచ్చేస్తానన్నా, మీరు జస్ట్ సరే అక్కడికి వెళ్ళి మీకు కాల్ చేయాలన్నా? ఇది ఇచ్చిన కాల్ చేసి నేను కస్టమర్ సార్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసి ఈ రాత్రప్పుడు ఒక పార్సల్ అయితే ఇచ్చారు. ఈ పార్సల్ని డెలివరీ చేయండి భయ్యా అని చెప్పేసి అన్నారు. అతనికి ముందే అడిగాను, ఈ పార్సల్ అమౌంట్ ఎవరు ఇస్తారు, మీరు ఇస్తారా వాళ్ళు ఇస్తారంటే నేనే ఇస్తాను అని వీళ్ళైతే చెప్పారు. ఐటెం డెలివరీ చేసేటప్పుడు అమౌంట్ పే చేసిన తర్వాతనే ఐటెం ఇవ్వండి, ఐటెం ఇచ్చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వండి అని ఈ కస్టమర్కి కాల్ చేస్తే, అంటే ఈ కస్టమర్ తప్పు చేస్తున్నాడని నేను ఈ పర్టికులర్ కస్టమర్ గురించి చెప్పట్లే, బయట ఉండే కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారనే దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఐటెం ఇచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం కాదు, ముందే అమౌంట్ కలెక్ట్ చేసుకోండి, కలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటెం అయితే ఇవ్వండి. ఇంకొకటి, మన రైడర్స్లో కూడా చాలామంది అత్యాస పడుతూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాకేజ్ రాగానే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి అన్న 150 రూపాయలు చూపిస్తుంది కదా, ఈ రైడ్ క్యాన్సిల్ చేసేయండి, ఈ పార్సల్ నేను ఇచ్చేస్తాను, తర్వాత అమౌంట్ నాకు ఇచ్చేయండి అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఎంత రిస్క్ మీకు తెలుసా? మీకు తెలియకపోతే నేను మీకు క్లియర్గా చెప్తాను. రీసెంట్లీ ఒక కస్టమర్ పదునైన కత్తిని డెలివరీ పార్ట్నర్కి ఇచ్చి దీన్ని డెలివరీ చేయి బాబు అని చెప్పేసి అన్నాడు. తను తెలివిగా రైడ్లోనే ఆ కత్తిని డెలివరీ చేసిండు, ట్రిప్ అమౌంట్ తీసుకున్నాడు. ఈ జరిగిన 2 రోజుల తర్వాత ఆ కత్తితో వేరే వాళ్ళు ఒక పర్సన్ని హత్య చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కత్తి ఎవరు డెలివరీ చేశారంటే ఈ డెలివరీ పార్ట్నర్ అని తెలిసింది. ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్ చేసేసరికి అతను క్లియర్గా చెప్పారు, సార్ నేను ఒక కెప్టెన్ని, డెలివరీ పార్ట్నర్ని, నాకు ఐటెం ఇచ్చారు, డెలివరీ చేయమన్నారు, నేను రైడ్లో వెళ్ళాను, ఐటెం డెలివరీ చేశాను, ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదంటే పోలీస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తను తప్పేమీ లేదని తను వదిలేశారు. అదే కానీ రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళుంటే అక్కడ అడ్డంగా మీరు దొరికిపోతారా లేదా? 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కదా అని చెప్పి కక్కుర్తి పడ్డారంటే లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. అందుకోసమే జాగ్రత్తగా ఉండండి, రైడ్తోనే వెళ్ళండి, రైడ్ క్యాన్సిల్ చేసే పిచ్చి పనులు చేయకండి. ఐటమ్స్ ఏమైనా పిక్ చేసుకునేటప్పుడు ఆ కస్టమర్కి అడగండి, ఈ ఐటమ్ ఏంటి, ఇందులో ఏం మెటీరియల్ ఉందని కస్టమర్ని క్వశ్చన్ చేయండి. అందులో ఐటమ్ ఏముందో మీకు కూడా తెలియాలి కదా, అందుకోసమనే. ఫైనలీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉండే ఈ పాస్పోర్ట్ని డెలివరీ చేద్దాం. ఇది ఒక పాస్పోర్టు. కస్టమర్ సార్ ముందే పేమెంట్ అయితే చేశారు. కస్టమరు దేవుడు, ఎందుకంటే 150 రూపాయలు బిల్ వస్తే నాకు 200 అయితే చేసిండు. ఈరోజు మంచి మంచి కస్టమర్లు అయితే ఎదురయ్యారు. ఫైనల్లీ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేద్దాం. 143 అయితే వచ్చింది. చెప్పాను కదా, ఈ కస్టమర్ నాకు 200 రూపాయల అమౌంట్ అయితే ఇచ్చిండు. ఇందులో కమిషన్ అయితే కట్ అయింది. కమిషన్ ఎంత కట్ అయిందంటే అరౌండ్ 22 రూపీస్ కమిషన్ కట్ అయింది.